నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక బిగ్ బాస్ అనేది ఇప్పుడు వినోదం కన్నా వివాదానికే కేంద్ర బిందువు అని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసాం నిన్న ఏదైతే బిగ్ బాస్ 7 సీజన్ ఏదైతే ఉందో అందులో విన్నర్ పల్లవి ప్రశాంత్ విన్నర్గా ప్రకటించిన తర్వాత ప్రశాంత్ అభిమానులు ఎవరైతే ఉన్నారో అన్నపూర్ణ స్టూడియో ముందు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అక్కడికి వచ్చి ఆందోళనలు చేయడం, కేకలు వేయడం, రోడ్డుపైన ఉన్న ప్రభుత్వ ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేయడం మనం చూసాం. 6 బస్సులను అద్దాలు ధ్వంసం చేశారు. అదేవిధంగా అటువైపు వెళ్తున్న కొన్ని వాహనాలు అయితే ప్రైవేట్ వెహికల్స్ ఏవైతుంటే కార్లపైన ధ్వంసం చేసి ఈ రకమైన ఆందోళన చేశారు. దానికి కారణం ఏంటంటే అయితే ఫస్ట్ విన్నర్ ప్రశాంత్, అదేవిధంగా సెకండ్ విన్నర్ అమర్ ఎవరైతున్నా వాళ్ళిద్దరికి సంబంధించి అభిమానులు అక్కడికి రావడం, ఒకరిపై ఒకరు పరస్పరం మాటలు అనుకోవడం, వాళ్ళు అలా దాడులు చేసుకోవడం, ఆ దాడులు ఇటు రోడ్డుపైకి వచ్చి వాహనాలపై ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా జరిగి అక్కడే పోలీస్ వాహనం ఉంటే కూడా పోలీస్ వాహనంపై కూడా ధ్వంసం చేశారు. సో దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఒక ట్వీట్ చేశారు. మీ అభిమానం ఉంటే మీ దగ్గర పెట్టుకోవాలి, కానీ ప్రభుత్వ ఆస్తులపైన దాడులు చేయడం ఏంటి, వారిపైన చర్యలు తీసుకోవాలి అనే విధంగా సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకోవాలని. సో ఇప్పటికే కేసులు అయితే నమోదు చేశారు. సో ఇందులో ఏంటంటే బిగ్ బాస్ ప్రతి సీజన్లో కూడా ఒక వివాదం కొనసాగుతుంది. ప్రతిసారి ఏదో ఒక అంశం మీద వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. మరి బిగ్ బాస్ ఎవరి కోసం, దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి? ఇప్పటికే మనం చూసాం సిపిఐ నారాయణ లాంటి వ్యక్తులు బిగ్ బాస్ విషయంలో చాలా వరకు ఆయన కామెంట్ చేశారు. అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్లో, అసలు లోపల రూమ్లో ఏం జరుగుతుంది, అసలు మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారు, దీన్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి కూడా పదే చాలాసార్లు ఇటు సిపిఐ నారాయణ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఈరోజు జరిగిన ఇష్యూకి సంబంధించి ప్రస్తుతం మన 6 టీవీలో ఇటు సిపిఐ నారాయణతో పాటు సినీ ప్రముఖులు చిట్టిబాబు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ఒకసారి నారాయణ గారి దగ్గరికి వెళ్దాం. నారాయణ గారు చూశారు కదా, ఇప్పుడు చూసాం ప్రతి సీజన్లో ఏదో ఒక ఇష్యూ అవుతుంది. ఇది వినోదం కన్నా వివాదం ఎక్కువ అవుతుంది ఈ బిగ్ బాస్. దీనిపై మీ కామెంట్ ఏం చెప్పండి నారాయణ గారు. విషం చెట్లు వేస్తే విషమకాయలే వస్తాయి, మామిడి చెట్లు వేస్తే మామిడికాయలే వస్తాయి. ఇక్కడ మొదలస్త పనులు చేస్తుంటే మొదలస్త కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇది బిగ్ బాస్ అనేది ఒక మొదలస్తమైంది. లోపలేమో సెక్స్ స్కాండలు, బయట ఏమో కర్రసాములు. ఇంతకుముందు ఏముందో కలిసి చెప్పండి. మొట్టమొదటి మేము చెప్తున్నాం, మంచి కార్యక్రమం జరుగుతుంటే మంచి వాతావరణం వస్తుంది, మంచి సందేశం వస్తుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది అని. కానీ లోపలంతా జరిగేది అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ అసాంఘిక కార్యక్రమాలు, విషయానికి కార్యక్రమం జరిగేటప్పుడు బయట రిఫ్లెక్షన్ ఇంటే ఉంటుంది. ఇట్లాంటి కూడా వస్తాయి. లేదా ఆయన ప్రైజులు ఇవ్వడం ఏంటి, వీళ్ళు కొట్టుకోవడం ఏంటి, బస్సులు తగలబెట్టుకోవడం ఏంటి, ఇదంతా చూస్తుంటే ఒక అరాచక సాంస్కృతిక పద్ధతుల్లో, అరాచకమైన పద్ధతుల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలకు దాని రిజల్ట్స్ ఇవే వస్తాయి. కాబట్టి చెడు పని చేస్తే రిజల్ట్స్ వస్తాయి. ఇది భారతదేశంలో అనేక రకాలుగా అనేక పద్ధతుల్లో సాంఘిక అపచారం. ఇది ఒక రుగ్మత. ఇట్స్ ద క్రిమినల్ యాక్టివిటీ ఇన్ ది సొసైటీ, ఇది కల్చరల్ క్రిమినల్ సొసైటీ. ఇది మంచిది కాదు చెప్పి మేము చెప్తానే ఉన్నాం. కానీ మమ్మల్ని పట్టించుకోకుండా ఎగబడి చూస్తున్నారు. దాన్ని పార్టిసిపేట్ చేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి. కొంచెం లోపల ఏం నేర్చుకుంటారు మీరు? బయట ఉంటే మనకి పని చేసుకోవచ్చు, లోపల ఏం చేస్తారు? పోవడం మీకు తప్పు. తర్వాత దానిలో ఆ పనికి మన దానిలో పోటీలు, ఆ పోటీలు గెలిచిన వాళ్ళ పోటీ కొట్లాటలు, దీనిపైన లా అండ్ ఆర్డరు, ఇవన్నీ కూడా ఎందుకు అలౌ చేయాలని ఇట్లాంటి బ్యాన్ చేయాలా? ఇట్లాంటి మొదలస్ట కార్యక్రమాన్ని బ్యాన్ చేయకపోతే ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి కక్కుర్తి పెడితే, కక్కుర్తి పెడితే సమాజం చెడిపోతుంది. ఆ పిల్లలు ఇద్దరు యువకులే ఎందుకు కొట్లాడుకున్నారు? వాళ్ళు ఎందుకు వాళ్ళ కేసులు పెట్టారు? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు జైలు తిరగాలి కదా. ఇవన్నీ చూసినప్పుడు అసలు ఫండమెంటల్గా ఇట్లాంటి బిగ్ బాస్ లాంటి అరాచకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని బ్యాన్ చేయమని మేము కోరుతున్నాం. అది బ్యాన్ చేయకుండా జరుగుతుంటే ఇట్లాంటి అనేక జరుగుతాయి. ఆడికి పోతే ప్రెగ్నెన్సీ వస్తారండి, అక్కడికి పోతే మూడు విడాకులు తీసుకుంటారండి, ఆడికి పోతే వాళ్ళు కొంపలు చెడిపోతాయండి. ఏం చేస్తున్నారు ప్రశ్న? ఇక్కడ ఏం సంకేతం వస్తూ ఉన్నాయి? ఒక్కడా మంచి మాట వస్తూ ఉందా? చెడిపోయేది తప్ప. కాబట్టి ప్రభుత్వం ఎందుకు ఆలోచన తెలియదు. చివరి మీరు పోలీస్ స్టేషన్కి పోతే ఇదే సత్యనారాయణ గారు ఇక్కడ కమిషనర్ ఉన్నప్పుడు పోయి ఇది కేసు పెడితే ఇది నేను చేయలేను నారాయణ గారు, మీరు కోర్టుకు పోండి అన్నారు. ఇదే సత్యనారాయణ గారు. ఏ సత్యనారాయణ అయితే రోజు ఆఫీస్ బదులు కొడితే కేసు పెడుతున్నాడు. ఆయన పోలీస్ ఆఫీస్ ఇక్కడ సైబర్ క్రైమ్లో. ఆయన కోర్టుకు పోయినా, కోర్టుకు పోతే కింద కోర్టు కొట్టేసింది, పై కోర్టు కొట్టేసింది, కోర్టు పెట్టలేదు. అంటే కోర్టులో భయపడతాయి, పోలీసులు భయపడతారు, గవర్నమెంట్ భయపడుతుంది. దేనికంటే బిగ్ బాస్ కోసం ఇంత భయపడాలా? ఆర్ఎస్ఎస్ లోపల పడేయకుండా. దీన్ని బట్టి కేవలం వ్యవసాయ పరమాత్మ అనే పద్ధతుల్లో డబ్బులు రూల్ చేస్తా ఉంది. బిగ్ బాస్ అనేవాడు గవర్నమెంట్ కొనే శక్తి ఉందంట. కాబట్టి ఇట్లాంటి నారాయణ గారు ప్రజల చేత ఉద్యమించి
తిరుగుబాటు చేసి తప్ప అది సాధ్యం కాదు. కాదు, మీరు అన్నట్లు కోర్టుకు వెళ్ళారు, ఇంతకుముందు కమిషనర్ సజ్జనార్ దగ్గర కూడా వెళ్ళారు, నేనేం చేయలేనని మీరు అంటున్నారు. అంటే ఈ బిగ్ బాస్ హౌస్ వెనక ఒక పెద్ద ముఠ ఉందనుకోవాలా ఇప్పుడు ఈ రకంగా వీళ్ళు భయపడుతున్నారంటే? ఇది వరల్డ్ వైడ్ డాన్. ఏ దేశంలోనే ఏ గవర్నమెంట్ కొనగల శక్తి ఉంది బిగ్ బాస్. కాబట్టి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొనగలరు, రాష్ట్ర ప్రభుత్వం కొనగలరు, పోలీసులు కొనగలరు, కోర్టులు కొనగలరు. అంత పెద్ద బిగ్ డాన్ ఈజ్ డామినేటింగ్ బిహైండ్ బిగ్ బాస్. కాదు, ఒకటి నారాయణ గారు మీరు అంటున్నారు ఆ బిగ్ బాస్ అనేది లోపలంతా ఒక సెక్స్ క్యాండిల్ అని మీరు అంటున్నారు. అంటే అక్కడ లోపలికి వెళ్ళే వాళ్ళు కూడా మంచి చదువుకునే వాళ్ళే ఉన్నారు, మంచి కొంతమంది అంటే మంచి ఫ్యామిలీస్ వాళ్ళే వెళ్తుంటారు కదా. సో ఆ రకంగా ఉంటే కుటుంబ సభ్యులు పంపించారు కదా లోపలికి అని. మంచి ఫ్యామిలీస్ ఎందుకు పంపిస్తారని అక్కడికి? అది పంపితే పనికిమాల కొంప అయితే వీళ్ళు చాలా మంచివాళ్ళు. పనికిమాల కొంప పోతే ఏమవుతుంది? కార్ చేతి కింద కూర్చొని పాలు తాగినప్పుడు కళ్ళే అంటారు. మీరు అంత మంచి పని చేస్తారు, చెడు కొంపలో పోయినాక మేము అంతే అంటారు. అందువల్ల ఎందుకు పంపిస్తారని ఏం నేర్చుకుంటారు అక్కడ పోయి? మీ పిల్లలు పంపడం ఏంటి? మీ భర్తలు పంపడం ఏంటి? మీ పిల్లల్ని పంపడం ఏంటి? ఏం నేర్చుకుంటారు అక్కడ? ఒక మాట చెప్పండి. ఒక 100 మంది 100 రోజుల పాటు యువకులు ముక్కు మొక్క తెలియని వాళ్ళు, అన్న చెల్లెలు కాని వాళ్ళు, అక్క చెల్లెలు కాని వాళ్ళు, వీళ్ళందరూ లోపల 100 రోజులు ఉంటే ఏం చేస్తారు? వాళ్ళు గోళీలు తీసుకుంటూ కూర్చుంటారా యువకులు? వాళ్ళు బయలాజికల్ రేస్ కావా? వాళ్ళు ఏం చేస్తారు? ఒక పని చెప్పండి, ఏం పని చేస్తారు? బయట ఉంటే అది పని చేసుకుంటే సమాజానికి ఉపయోగపడుతుంది. ఇది నేషనల్ వేస్టేజ్ వాళ్ళ పవర్ అంతా కూడా. అందువల్ల మంచి వాళ్ళు పోయారంటే మంచి వాళ్ళు అందరికి పోకూడదు మీరు ఆ బాధ అనుభవిస్తారు, ఇంకో మార్గం లేదు. కానీ ఒకటి నారాయణ గారు, ఈ కుటుంబ మనం మీరు ఇంత విమర్శిస్తున్నారు. సో అది అట్లాంటిది ఆ బిగ్ బాస్ అనేది ఒక బ్రోతల్లా మారింది అనేది ఎందుకు ఈ రకంగా మొత్తం చాలా మంది బయట మనం చూస్తే ఈవినింగ్ చూస్తే టీవీ అది పెట్టే ఉంటుంది ప్రతి ఇంట్లో. బిగ్ బాస్ దే వీకెండ్స్ చూస్తే చాలా పెట్టి ఉంచుతున్నారు. లేదండి, అంత లేదు. చెడు ఎప్పుడు కానీ ఫాస్ట్ అయిపోతుందండి. నిజం గడప దాటి లోపల అబద్ధం ఊరు చుట్టూ వస్తుంటారు. అట్లా మంది చెడు సాంప్రదాయ సినిమాలు బాగానే పోతాయి, సెక్స్ క్యాండిల్ బాగానే పోతాయి. ఎందుకు బాగా క్లబ్ డాన్స్ పోతున్నారు? అందులో అరాచకం పనిచేసి అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయినంత మాత్రాన అది మంచిదని చెప్తావా? మంచిదని చెప్పలేం కదా. క్యాబినెట్ డాన్స్ మంచిదని చెప్తామా? చెప్పలేం కదా. అంతెందుకు అంతా మంచి అనుకుంటే మన మోడీ కూడా మంచి ఓట్లు వేస్తారు. మోడీ మంచి చెప్తావా? అది ఒక మతం మాది. దేశానికి చీడ పురుగు. జనం ఓట్లు వేసేంత కరెక్ట్ అని చెప్తామా? కరెక్ట్ చెప్పలేము. తప్పుదారి పడతారు జనం. మంచి అని చెప్తే ఒకసారి చూద్దాం. నారాయణ గారు, ఇప్పుడు ఈరోజు జరిగిన ఘటన ఏదైతుందో ఆ నైట్ అంతా బస్సులను ధ్వంసం చేయడం, ప్రైవేటు వాహనాల ధ్వంసం, నేనేమంటానంటే ఇప్పుడు అక్కడ పాపం ఎవరో అభిమానులు పాపం వాళ్ళు వచ్చారు, వాళ్ళపైన కేసులు పెట్టారు పోలీసులు. నేనేమంటున్నా, వాళ్ళపైన కేసులు పెట్టాలా లేక అక్కడ ఉన్న నిర్వాహకులపైన కేసులు పెట్టాలా? అదేవిధంగా వచ్చిన నాగార్జున ఉన్నారు, సో వాళ్ళపైన కేసులు పెడితే సెట్ అయ్యేదా? ఇప్పుడు వీళ్ళపైన పెట్టారు అమాయకులు, సరే వాళ్ళకేం తెలియదు. ఇదంతా జరగడానికి కారణం ఏంటి? అక్కడ హౌస్ దగ్గర ఉన్న ఇష్యూదే కదా. ఇప్పుడు వీళ్ళపైన పోలీసులు కేసు పెట్టడం కరెక్ట్ అయిన నిర్ణయమేనా? అదే కేసులు పెట్టాల్సింది విద్యార్థుల పైన, యువకుల పైన కాదు. వాళ్ళు కష్టపడేంత మాత్రం సత్య చెప్పాలి తప్ప సజ్జనారు ఏదో చెప్తున్నారు నేను కేసులు పెడతానని చెప్పేసి అని. అంత గొప్ప సజ్జనారు మరి వాళ్ళపైన కేసు పెట్టలే. బిగ్ బాస్ వాళ్ళు మేనేజ్మెంట్ కేసు పెట్టరు, నాగార్జున కేసు పెట్టరు, కేసు ఇష్టం తీసుకోలేదు, వాళ్ళపైన పోరా? వీళ్ళు చెడు పనులు చేస్తా ఉంటే పిల్లలు కొట్లాడుకుంటే వాళ్ళు కేసు పెడతారా? పెద్ద బ్రహ్మాండంగా నేనే మనగాడ చెప్పేసి సజ్జనారు చెప్పడం అంటే బస్సుల పైన దాడి చేస్తే ఒక పిల్లల పైన కొట్లాడాల్సింది. కారణాలు పోలీసులు తెలుసు కదా. మర్డర్ జరుగుతుంది అనుకోండి, మర్డర్ జరిగిన వాడు ముద్ద ఉండకల్లా వాడు కాన్స్పిరసీ కేసు పెడతారు. మరి పోలీసులకు తెలుసు కదా. కాబట్టి జరిగితే కారణం మూల కారణం ఎవరు? మరి సజ్జనారు తెలుసుకోవాలా. దీనికి కాన్స్పిరసీ ఎవరు? బిగ్ బాస్ ఓనర్స్, బిగ్ బాస్ మేనేజ్మెంట్, దానికి ఎంకేసి నాగార్జున, వాళ్ళపైన కేసు పెట్టాలి. కానీ పిల్లలపైన కేసు పెట్టడం ఏంటి? ఖండిస్తూ ఉన్నారు. నిన్న జరిగిన ఘటన పైన కనీసం నాగార్జున కావచ్చు, నిర్వాహకులు ఎవరు కూడా కనీసం స్పందించలేదు. వాళ్ళ పిల్లలపైన కేసులు పెట్టారు, దానిపైన సంబంధించి మనం చూస్తే కనీసం ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఎలా పని చేసే వాళ్ళ దగ్గర స్పందిస్తారండి? చేసేది ఎదవ పనులు ఇంక స్పందిస్తారా? వాళ్ళు సిద్ధ లోపల కూర్చోంటారు అంతే, ముసులు వేసుకొని. చిట్టిబాబు గారు ఏం చెప్తారు? మీరు ఒక సినీ ప్రముఖులు, మనం చాలాసార్లు బిగ్ బాస్ సంబంధించి కూడా చర్చించాము. ప్రతి అక్షరంతో ఏకీభవిస్తున్నా నేను. అది ఒక దౌర్భాగ్యపు ప్రోగ్రాం, అది చాలా నీచ నికృష్ట భ్రష్ట ప్రోగ్రాం. అది ఏ రకంగానూ సమాజానికి కానీ దాని వ్యక్తులకు చేస్తున్న వాళ్ళకి కానీ చూస్తున్న వాళ్ళకి కానీ ఎవరికి ఏ రకమైన ప్రయోజనం చేకూర్చే ప్రోగ్రాం కాదు. అది గేమ్ షో అంటున్నారు. గేమ్ షో కాదు, షేమ్ షో. అది షేమ్, సమాజానికి షేమ్. అది అలాంటి షో. అక్కడ కూర్చుని అసలు ఆ ప్రోగ్రాం యొక్క ముఖ్యోద్దేశం ఏంటి? అది స్టార్ట్ అయినప్పుడు విదేశాల్లో ఆ ప్రోగ్రాం మొదలైన మనిషిలోని ఒరిజినాలిటీ బయటికి తీయటం. ప్రతి మనిషిలోనూ 2 2 ఉంటారు.
బయటి ప్రపంచం కోసం మాట్లాడేది ఒకటి, లోపల ఒరిజినల్ ఒక క్యారెక్టర్. ఈ లోపల క్యారెక్టర్ బయటికి లాగటం కోసం అని ఇలాగ 100 రోజులు వేరే సంబంధం లేని వ్యక్తితో ఉంటే వాళ్ళు కొన్ని స్వీకరించలేక, కొన్ని భరించలేక ఎక్స్పోజ్ అవుతారు, వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది అనే కాన్సెప్ట్ లో పెట్టి బిగినింగ్ డేస్ లో మొదటి 1-2 ప్రోగ్రాంలు బాగానే జరిగింది. ఆ తర్వాత వికృతం అయిపోయి సెక్స్, లోపలికి వెళ్ళి కౌగులించుకుంటాలు, ముందులు, దౌర్భాగ్యం, డబుల్ మీనింగ్లు, చెండాలు, ఆ డబ్బులు వస్తున్నాయని ప్రోగ్రామ్ చేస్తున్నారనే నిర్వాహకులు రెడ్ లైట్ ఏరియా కూడా డబ్బులు వస్తాయి రా పూర్తులారా, పెట్టండి కార్నర్ ఒక రెడ్ లైట్ ఏరియా లైసెన్స్ తీసుకుని పెట్టి ఆ పని చేయండి. దౌర్భాగ్యుల రెడ్ లైట్ ఏరియాలో కూడా డబ్బులే వస్తాయి. డబ్బులు వస్తున్నాయని ఏ నిత్యమైనా చేస్తామంటే సిగ్గు సరళ లేని మాట. ఆ నిర్వాహకులు మళ్ళీ మీడియా వాళ్ళు కనుక, మీడియా వాళ్ళందరూ అదేదో పెద్ద ప్రోగ్రాము ఏమి మీరు ఇందాక మీరు అంటున్నట్టు రాజేష్ గారు మీరు అంటున్నట్టు ఏమి అంతేమి ప్రజల్లో అత్యుత్సాహం లేదు. గతంలో ఉన్న బిగినింగ్ లో ఉన్నట్టు ఇప్పుడేమీ లేదు. అసహించుకున్నారు కుటుంబ సమేతంగా ఎవరు చూడాల. యూత్లు, కుర్రాళ్ళు ఈ సెక్స్ వీటి కోసం చేస్తున్నారు అంటే ఇది ఒక చిన్న బ్లూ ఫిలిం, కాకపోతే కవర్డ్ బ్లూ ఫిలిం అన్నట్టు చెప్పచ్చు. అంత దరిద్రంగా ఉన్నాయి ప్రోగ్రామ్స్ చూస్తా ఉంటాయి. ఎవరు యూత్ చూస్తున్నారు, ఫ్యామిలీస్ ఎవరు చూడాల. అది ఇలాంటి నీచమైన ప్రోగ్రాంలు ఉన్నప్పుడు ఇలాంటి నీచమైన రియాక్షన్స్ ఉంటాయి. బట్ ఫ్యాన్స్ అని కొట్టుకుంటారు. అవార్డు వచ్చింది, అవార్డు కొట్టుకుంటారేంటి, ప్రభుత్వ ఆస్తులు నష్టం చేయటువంటి, దీనికి రెచ్చగొట్టిన వాళ్ళు ఎవరు, అదే హత్య చేసిన వాడికన్నా హత్యను ప్రేరేపించిన వాడు దోషి అని, ఈ అల్లరి చేసిన వాళ్ళకన్నా వాళ్ళ ప్రేరేపించిన నిర్వాహకుల ముందు అరెస్ట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. సజ్జనారికి లేదు, సజ్జనారికి పోలీస్ ఆఫీసర్ చిట్టిబాబు గారు ఇప్పుడు ఇది పార్టిసిపేట్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి కూడా వివాదాలనే ఉంది అక్కడ. లేదు, ఫస్ట్ 1-2-3 ఎపిసోడ్లు ఈ దాంట్లో కాదు, ఫస్ట్ 1-2 సీజన్లు కొంచెం, అందుకనే అప్పుడు సెలబ్రిటీస్ పాల్గొన్నారు. కొంచెం డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా నడిచి 4 నుంచి మొదలైంది, 4వ సీరీస్ నుంచి మొదలైంది దరిద్రం. అందుకనే సెలబ్రిటీస్ ఎవరు కూడా రావట్లేదు. ఇక్కడికి వచ్చి దీంట్లో సెలబ్రిటీ ఎవరు ప్రయత్నించేవాడు తప్పితే ఒక్కటి చెప్పండి 4వ సీజన్ నుంచి పార్టిసిపేట్ చేసిన ఒక్క విన్నర్ ని సమాజంలో ఉన్నాడా చెప్పండి, మార్కెట్ లో ఉన్నాడా చెప్పండి, లేదు. అంతే ఆర్టిఫిషియల్. మొదటి 3లోనే కాస్త జెన్యూన్ గా రియల్ థాట్స్ తోటి జరిగింది. ఆ తర్వాత చండాలం అయిపోయింది. డబ్బు కోసమే ఎవరెవరిని బూతులు ప్రమోట్ చేసే యూట్యూబ్ లోనూ అట్లా. అంటే ఒకటి చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు నేనేమంటున్నా, అందులో ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడితే వాళ్ళకి పాయింట్స్ ఎక్కువ వచ్చేటట్లుంది అక్కడ. ఫ్యాన్స్ కూడా అది కూడా కాదు, మీరు ఒకటి గుర్తించాలి. ఆ ఫ్యాన్స్ కూడా రెగ్యులర్ గా గతంలో కాదు, ఫ్యాన్స్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు డబ్బులు, పెయిడ్ ఫ్యాన్స్. దీనికి ఓటింగ్ కోసం అని పెయిడింగ్ ఏంటి పెట్టుకుంటాము, అది కూడా జరుగుతుంది. కానీ ఇవన్నీ జెన్యూనే కాదు, ఏ విషయంలోనూ జెన్యూనిటీ లేదు. ఇప్పుడు ఒకటి ఈ ఓటింగ్ బిగ్ బాస్ మొదట్లో చాలా బాగుండింది, తర్వాత చెడిపోయింది అంటారు. చెడిపోయిన కొంప మొదటి నుంచి చెడిపోయిన కొంప అనేది మధ్యలో బాగా వచ్చి మళ్ళీ చెడిపోయింది కాదు, చెడిపోయిన కొంపలే స్టార్ట్ అయింది. అంటే నారాయణ గారు ఇప్పుడు కాస్త బెటర్ అంటున్నాడు. చెడిపోయిన కొంప దానిలో మొదటి బాగుండదు, రెండోది బాగుండదు. ఇప్పుడు కాస్త మారింది అంటున్నారు నారాయణ గారు. చిట్టిబాబు గారు ఏం చెప్తారు? మారిందండి, ఏం మారిందండి? బ్రతల కంపెనీస్ మారుతా ఉంటాయి, రంగులు మారుతుంటాయి, నారాయణ గారు ఫస్ట్ సీజన్ కొంచెం డీసెంట్ జరిగింది. మనం మీకేం తెలుసు ఏం డీసెంట్ ఇది? మంచి పట్టు చీర కట్టుకొని వాళ్ళని చాలా మంచి వాళ్ళు కట్టుకుంటుంది, లోపల ఏం చేస్తారు మీకేం తెలుసు? కాదు నారాయణ గారు, లోపల అంటే నారాయణ గారు కాన్సెప్టే కరెక్ట్ కాదు. నారాయణ గారు ఒక చిట్టిబాబు గారు ఒక నిమిషం, చిట్టిబాబు గారు ఒక నిమిషం. ఏం మారిందండి? విదేశీ పాశ్చాత్య దేశాల్లో ఫ్యామిలీ రిలేషన్స్ ఉండవు. నారాయణ గారు 18 ఏళ్ళ బయటకు వెళ్ళిపోతాడు. మన భారతదేశంలో ఫ్యామిలీ రిలేషన్స్ ది బెస్ట్, కుటుంబ సంబంధాలు బెస్ట్. యూరోప్ దేశం అట్టు కాదు, వాళ్ళ సంబంధాలు ఉండవు, కానీ తల్లి కొడుకు సంబంధాలు ఉండవు. భార్య బిడ్డలు కూడా మూడు పడినా కూడా విడిపోతా ఉంటారు.
వాళ్ళకి వాళ్ళ సొసైటీ కానీ ఒకటి నారాయణ గారు, అది కాదు విషయం ఏంటంటే ఒక విషయం, ఫ్యామిలీ సంబంధాలు తెలుసు కాబట్టి నేర్పించుకోండి. నారాయణ గారు, భారతదేశంలో ఫ్యామిలీ సంబంధాలు ఉన్నాయి, తల్లిదండ్రులు కాపాడుకుంటున్నాం, పిల్లల్ని కాపాడుకుంటున్నాం. ఒక నిమిషం నారాయణ గారు, నేను ఏమంటానంటే ఒకటి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందండి ఇక్కడ సిఆర్ ఫౌండేషన్ లో. దానిలో 90 ఏళ్ల వయసు ఉన్న అతను 60 ఏళ్ల కొడుకుని తీసుకొచ్చాడు. నా కొడుకుని సిఆర్ ఫౌండేషన్ పెట్టుకున్నది అంటే తండ్రి కొడుకుని కాపాడడానికి వచ్చాడు. కొడుకు తండ్రి కాదు, తండ్రి కొడుకు తీసుకొచ్చి అడ్మిట్ చేస్తున్నాడు. అది మన రిలేషన్స్, వాళ్ళు తెలుసుకోవాలన్నా పని అవసరం. చిట్టిబాబు గారు ఒక నిమిషం, కొంచెం మీనింగ్ చూపించారు, ఇప్పుడు మొత్తం అది లేదు. అది చెప్తాను ఒక నిమిషం. బాయ్ బీట్ వాళ్ళకున్న కల్చర్, యువర్ చిల్డ్రన్ మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్. అది కాదు, ఒక విషయం నారాయణ గారు, ఒక విషయము మీరు ఏమంటారంటే అది ఎక్కడ బ్రోతల్ హౌస్ అంటారు, లోపల ఏం జరుగుతుందో కానీ కెమెరాలు ఉంటాయి కదా, మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ చూసినా కెమెరాలు ఉంటాయి. నాకు తెలిసి ఒక వాష్రూమ్ లో తప్ప ప్రతి దగ్గర కెమెరాలు పెట్టారు కదా నారాయణ గారు. మనం సెన్సార్ లేదా అన్నీ ఉన్నాయి, సెన్సార్ చేసే వాళ్ళు పంపిస్తారు. చెప్పండి 24 గంటలు లైవ్ పెట్టమని చెప్పండి, డిమాండ్ చేశా, పెట్టారా? 24 లైవ్ పెట్టమని చెప్పారు, సెలెక్టెడ్ గా పంపిస్తారు వాళ్ళు. 24 గంటల చూపిస్తే దాని భాగవతం మొత్తం బయటపడుతుంది. మనకు చూపించేది 1 అవరే కదా. సో అంటే చిట్టిబాబు గారు అంటే ఇది కాదు, నారాయణ గారు చెప్పింది వాస్తవం అంటారు మీరు, లోపల ఏదో జరుగుతుంది అయితే. డెఫినెట్ గా వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ డ్రెస్సింగ్, హాఫ్ న్యూ డ్రెస్సులు, ఏమిటా ప్రోగ్రాము? అది ఒక ప్రోగ్రామా? అది ప్రోగ్రామ్ అంటారు కూడా. కానీ డ్రెస్సులన్నీ ఎగిరెగిరి చౌలుకుంటారు, ఎగిరెగిరి జంప్ చేస్తే సంకలో తోటాలు, ఇవన్నీ ఆడతా వాట ఆడతా. అది కావాలి. ఇవాళ ఎవరు చూడలేదండి, ఎవరు ఫ్యామిలీస్ కూర్చుంటే చూస్తే రోజులు పోయి ఎవరు చూడలేదు. అసలు ఇక్కడ కారీ చూస్తున్నారు, కానీ కుర్రాళ్ళు చూస్తున్నారు, కొంతమంది చూస్తున్నారు, ఏంటో చూద్దామని. ఇప్పుడు నాలాంటి వాడిని కూడా ఏంటి అసలు ఈ దరిద్రం ఏంటో తెలుసుకుంటానే చూస్తున్నాను. కాదు బ్యాన్ చేయాలి నారాయణ గారు మీరు అన్న నారాయణ గారు, ఖచ్చితంగా ఇలాంటి బ్యాన్ చేయాలి. గవర్నమెంట్ ముందుకు రావాలి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, చెయ్యండి ఆ కార్యక్రమం. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి నారాయణ గారు, ఒకటి గవర్నమెంట్ లో కూడా అనేది ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో, నాగార్జున బాధ్యత లేదండి. నాగార్జున డబ్బుల కోసం ఏమైనా చేసేస్తాడా? నాగార్జున తన స్టూడియోలో ఇలాంటి జరుగుతూ ఉంటే తన స్టూడియోలో సెటిల్ చేస్తున్నారు, తన యాంకర్ గా ఉన్నాడు, బాగా ఉండాలిగా బాధ్యత. ఇలాంటి వాళ్ళకి కూడా బాధ్యత లేకుండా సమాజం పట్ల కానీ దేని పట్ల బాధ్యత, నాకు డబ్బులు వస్తాయి, నా స్టూడియోకి డబ్బులు వస్తాయి, నాకు యాంకరింగ్ డబ్బులు ఇస్తారు కనుక ఏమైనా నేను చేస్తాను అన్న దౌర్భాగ్య లక్షణాలు చాలా బాధాకరం. ఒక నిమిషం చిట్టిబాబు గారు ఒక నిమిషం దయచేసి. నారాయణ గారు, నేను ఒక పాయింట్ అడుగుతాను. సరే అక్కడ ఏదో జరుగుతుంది అని మీరు అంటున్నారు. ఇప్పుడు మీ ఇంతకుముందు నాగార్జున టాపిక్ వచ్చిన, నాగార్జున అనే హీరో, ఆయనకు సొసైటీలో ఒక పేరు ఉంది, కథ ఉంది, ఒక గౌరవం ఉంది ఆయన అంటే. సో ఆయన ఒక మెసేజ్ పంపిస్తే అది సో ఫ్యాన్స్గా అందరూ అలాంటి వ్యక్తి అక్కడ లోపల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటే ఆయన ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారా? చేయరు కదా. ఆయన నిర్వహిస్తున్నాడు కాబట్టి నేను చెప్పేది, ఆయన కుటుంబం పెద్ద కావచ్చు, వాళ్ళ నాన్నకు మంచి పేరు ఉండొచ్చు, ఈయన మంచి యాక్టర్గా పనిచేయచ్చు, ఈయన కూడా అన్నమయ్య కీర్తనలు వేసి ఉండొచ్చు, కానీ చేసి ఏదో పనులకు ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఏం జరుగుతుంది లోపల ఆయన వెళ్ళా మాత్రం ఆయన అన్నీ తెలుసు. అప్పుడు ఎంత డబ్బులు కక్కుర్తి పెట్టేవాడు వీళ్ళంతా. ఇంత ఫేమ్ వచ్చిన వాళ్ళు, ఇంత డబ్బులు ఉన్న వాళ్ళు దాన్ని ఎందుకు పార్టిసిపేట్ చేయాలి? దాన్ని ఏం నీతి పంపించారు చెప్పండి. నాగార్జున ఇంత ఈ నీతి ఉంది చెప్పండి చూద్దాం. ఆయనే అన్నాడు, ఆయనే 3 అమ్మాయిలు ఫోటో పెట్టి ఒక హీరోని పిలిచి, ఈ అమ్మాయి ఏ అమ్మాయితో ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయితో కాపురం చేస్తావు, ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు, పెళ్లి చేసుకుంటావు అడిగాడు ఆయనే. అదే పెద్ద మనిషి 3 హీరోయిన్ బొమ్మలు పెట్టి అడుగుతాడండి. ఒక అమ్మాయిని వాడేమంటాడు, ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఒక అమ్మాయి డేటింగ్ చేస్తా, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటాడు. ఈ నాగార్జున చెప్పించాడు. ఇంకా నాగార్జున కలిసి అర్థమైందా మీకు? అట్లా అడిగాడు, అట్లా అడుగుతారా? కలిసి ఉండేవాడు అది కలిసి ఒప్పుకుంటారా చెప్పండి. సో ఇదంతా డబ్బు కోసమే చేస్తున్నారంటారు అయితే. డబ్బులు కక్కుతండి, ఇంకేముంది అక్కడ. కానీ ఒకటి నారాయణ గారు, ఇప్పుడు ఈ రకంగా నాగార్జున లాంటి వ్యక్తి ఈ రకంగా చెప్తుంటే సమాజానికి ఎంతో అంత కాస్త ఎఫెక్ట్ అవుతుంది కదా యూత్కి. సో ఇట్లా ఏం చేద్దామంటారు చెప్పండి మీరు? ఎలాంటి దీనిపైన మీరు ఇంకేమైనా ఫైట్ చేస్తారా? ఇప్పుడు తెలివైనటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఉపయోగించుకొని, సెలబ్రిటీస్ ఉపయోగించుకొని డబ్బులు వస్తున్నారు. ఎందుకండి ఇప్పుడు బంగారు వ్యాపారానికి అడ్వైజ్ చేస్తారు.
కాస్మెటిక్స్ గా కన్వర్ట్ చేస్తారు. పనికి మాలిన కాస్మెటిక్స్ కూడా సినిమా యాక్టర్లు వచ్చి ఇది బ్రహ్మాండంగా ఉంది, బాగా చేయండి, ఈ సబ్బే వాడండి, ఈ సెంటే వాడండి అని అంటున్నారు. ఎందుకంటున్నారన్నమాట డబ్బులు కక్కుతుంది కదా. పనికి మాలిన వస్తువులు మీరు చేసి జనం మోసం చేస్తా ఉన్నారు. అట్లాంటి భాగం ఇది కూడా. ఎట్లయితే పనికి మాలిన సబ్బులు తీసుకొని హీరోయిన్తో ప్రచారం చేస్తారో అట్లా పనికి మాలిన కంటెంట్ తీసుకొని నాగాన్ని తీసుకొచ్చి వాళ్ళు చేసుకుంటుంటే నాగార్జున తెలియదా నేను చేయదని చెప్పలేడా? ఆ మాత్రం నీతి లేదు ఆయనకి. ఆయన చేస్తున్నాడు ఆ పని. ఆయన దీనికన్నా మించి కూడా చెప్తాను నేను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది. మరి బీజేపీ భారతీయ సంస్కృతి చెప్తుంది కదా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు భారతీయ సంస్కృతి చెప్తారు కదా, ఇది భారతీయ సంస్కృతి. కాబట్టి అసలు ప్రాబ్లం ఢిల్లీలో గవర్నమెంట్లో ఉంది. బీజేపీ భారతీయ సంస్కృతి చెప్పింది అది నేతి పేరు కాదు, నియంత కాదు, ఇంకోటి కాడే కాదు. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా సమస్య వస్తూ ఉన్నాయి. అందుకే మొత్తం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. జనమే తిరుగుబడి పగలలేదు తప్ప దీని పరిసరాలు కాదనిపిస్తా ఉన్నా. కానీ ఒకటి నారాయణ గారు, ఇప్పుడు ఆ షో ఏదైతే ఉందో ఒక నిమిషం ఒకటి ఆ షో ఏదైతే ఉందో ఒకటి టెండూల్కర్ అంటే ఆదర్శంగా తీసుకోవాలి. అమితాబ్ బచ్చన్ కూల్ డ్రింక్ తాగితే తనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ డాక్టర్కు నువ్వు కూల్ డ్రింక్ తాగడం వల్ల పెప్సీ తాగడం వల్ల నీకు ఇది అంటే అప్పుడు ఆ క్షణం ఆ పెప్సీ యాడ్కి నేను చెయ్యను, ఇది నా జరిగింది, ఇలా అందరికీ నేను చేయడం వల్ల 10 మంది తాగుతారు, తాగడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతింటే నేను యాడ్ చెయ్యను అన్నాడు. అలాగే టెండూల్కర్ సెలబ్రిటీగా ఏ ఒక్క ప్రోగ్రామ్ కూడా సమాజానికి చెడు చేసే ఈ యాడ్స్ ఈ క్రీములు గీములు ఇటు ఇవ్వను నేను అని చెప్పి తను చేయడు. అందుకే టెండూల్కర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఏ యాడ్స్ గౌరవప్రదంగా సమాజానికి ఉపయోగపడే ఉంటాయి. అలాగూ అది స్ఫూర్తి తెచ్చుకో సంపాదించాలి. ఒకటి చిరంజీవి ఒకప్పుడు చిరంజీవి కూడా కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉన్నాడు. అప్పుడు నేను ఒక లెటర్ రాశాను, అయ్యా ఈ కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ వల్ల పిల్లలు చెడిపోతున్నారు, దాన్ని మీరు ఆపకపోతే నవంబర్ 14 చిల్డ్రన్ డే సందర్భంగా మీ ఇంటి ముందు ధర్నా చేస్తాను లెటర్ రాశాను. రాస్తే మరుసటి రోజు అల్లు అరవింద్ గారు నాకు ఫోన్ చేశారు. ఏంటైనా మా చిరంజీవి బాంబు వేసేయమన్నారు. బాంబు కాదండి, అది కరెక్ట్ కాదండి అంటే ఆయన ఏమంటే ఆ వచ్చే డబ్బులు మేము తీసుకోవడం లేదు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంది, బ్లడ్ బ్యాంక్ ఆ డబ్బులు ఇచ్చేస్తున్నాము, మేము తీసుకోవడం అన్నాడు. నేనేమన్నానంటే అయ్యి అరుసు తొక్కనేలా కాలు కడగనేలా నువ్వు నీ పిల్లలకి తాగించేందుకు ఆ బ్లడ్ ప్యూరిఫై డబ్బులు వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, ఈ అడ్వర్టైజ్మెంట్ ఆపేయండి మీరు అని చెప్పేసి అన్నా. అంటే ఆయన 3 నెలలు టైం ఇవ్వమన్నాడు. 3 నెలల టైంలో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. అప్పుడే ఇప్పుడు దాకా చిరంజీవి కానీ నారాయణ గారు ఇప్పుడు నేను నాగార్జున మీరు ఎందుకు కలవలేదు? ఒక నారాయణ గారు నాగార్జునకు లెటర్ రాశారా? ఒక నిమిషం చిట్టిబాబు గారు, నాగార్జునకు లెటర్ రాశారా? కాదు చిట్టిబాబు 4-5 సీజన్స్ ఇదే దౌర్భాగ్యం జరుగుతుంది. నాగార్జున మళ్ళీ తనకు అంగీకరిస్తూ తానే యాంకర్ గా ఉంటూ తన స్టూడియో సెట్ లో ఎలా అంగీకరిస్తున్నాడు? డబ్బులు వస్తే కాదు నారాయణ గారు, మీరు ఇంత మందిని కలిశారు కదా నారాయణ. ఒక నిమిషం చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. నారాయణ గారు మీరు ఇంత మందిని కలిశారని అంటున్నారు కదా, మరి మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంతకుముందు చిరంజీవి ఇష్యూ చెప్తే ఆయన మానేశాడు. నాగార్జున కూడా కలిసి మీరు ఒకసారి ఈ ఇష్యూ చెప్పేది ఉండే, వద్దు మీకు ఇలాంటి పేరు వస్తుంది, మీరు అలా చేయకండి, మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారు అని. నేను ఆయన కలవలేదు, నేను ఉత్తరం రాశా, ఉత్తరానికి రెస్పాన్స్ ఇచ్చారు. ఈయనకి ఉత్తరం ఏంది ఓపెన్ గా చెప్తా ఉన్నాం మేము టీవీల్లో బహిరంగంగా. మరి కామన్ సెన్స్ ఒప్పుకోవాలి కదా. పైకి వచ్చి ఆయన మీద కౌంటర్ వేశాడు ఒకసారి, నేనేదో మాట్లాడతా అని చెప్పేసరి. చిరంజీవి వాడు చేయలేదే, నేను చిరంజీవి కలవలేదే, ఏం ఉత్తరం మాత్రం రాశారు రియాక్ట్ అయినాడు. ఇప్పుడు దాకా ఆయన అడ్వైజ్ టీలే. నాగార్జున కలిసారా? నాగార్జునకు చెప్పారా మరి బిగ్ బాస్ షో విషయంలో? టీవీలో చెప్పాను, పబ్లికే చెప్పాను, ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాను. అంతకన్నా మీకు ఏం కావాలండి, రహస్యంగా చెప్పాలి పోయి. సరే నారాయణ గారు నాకు ఒక విషయం చెప్పండి, మీరు ఎంతసేపు ఉన్నా ఈ బిగ్ బాస్ షోలో ఒక సైడే మీరు చూస్తున్నారు. ఆ బిగ్ బాస్ షోకి వచ్చే వాళ్ళంతా కూడా ఒకరొకరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, వాళ్ళని తీసుకున్నారు. సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్ సెటిల్ అయింది, వాళ్ళు ఏదో ఒక రంగంలో స్థిరపడ్డారు. మనం చూస్తున్నాం మూవీస్ కావచ్చు, మరొక దానిలో కావచ్చు. ఏం సెటిల్ అయిందండి, ఏం నేర్చుకున్నారండి, ఏం నేర్చుకుందని చెప్పారండి? చెప్పండి వాళ్ళని. డబ్బులు వచ్చుంటే డబ్బులతో బతుకుతున్నారు తప్ప అంతకుముందు ఏం నీతి వచ్చింది చెప్పండి? లేదు, డబ్బులు వచ్చాయి, రాజేష్ చెప్తున్నావు కదా నువ్వు టాలెంట్, ఒక్క టాలెంట్ నువ్వు గుర్తున్న టాలెంట్ చెప్పమ్మా ఈ సీజన్ లో. ఒక టాలెంట్ ఇదిగో వీళ్ళ టాలెంట్ ఇంత ప్రత్యేకమైంది, దీనివల్ల ఇలాంటి మంచి చెప్పండి, ఒక్కటి చెప్పండి, చెప్పగలరా మీరు? ఈ రోజు
అంటే అలాంటిది ఏమి లేదు అక్కడ. ఉన్న టాలెంట్ పదాన్ని వాడటం తప్పితే అక్కడ ఏమి టాలెంట్ లేవు. వాళ్ళందరికీ ఎవరికి అవకాశాలు రాలేదా? ఎక్స్పోజింగ్ టాలెంట్, డబుల్ మీనింగ్ టాలెంట్, కక్కుర్తి టాలెంట్, చిల్లర టాలెంట్. చిట్టిబాబు గారు అంటే వాళ్ళకు కాదు మూవీస్ లో దాంట్లో ఆఫర్లు వచ్చాయని చెప్పుకుంటుంటారు కదండి చాలా వరకు. నేను రోజు ఈ బిగ్ బాస్ షో తర్వాత వచ్చాను, నాకు ఈ మూవీలో వచ్చింది, సో నేను ఇందులో స్థిరపడ్డాను ఈ రకంగా చెప్తూ ఉంటారు కదా. అవన్నీ ఉత్త ఫేకేనా? అవునండి. ఉప్పు తిన్న రుణం తీసుకుంటారు. ఆడ కక్కుర్తి పని చేసి డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళు బయట చెప్పుకుంటారు. అది నమ్మంటారా మమ్మల్ని? సో నిన్న జరిగిన ఘటనకు సంబంధించి నాగార్జున పైన కేసు పెట్టాలంటారా? నాగార్జున పైన కేసు పెట్టాలా? బిగ్ బాస్ మేనేజ్మెంట్ మీద కేసు పెట్టాలా? నిర్వాహకులను ముందు పట్టుకోవాలా సార్? ఎట్లా నిర్వాహకులు పట్టుకోవాలి? నాగార్జున అంగీకరించి ఎంకరేజ్ చేస్తుంటే నాగార్జున పెట్టాలి. అప్పుడు ఎందుకంటే ఈ చిన్నపిల్లలు కుర్రాడు వాళ్ళేదో కొట్టుకుంటూ ఆవేశం మీద కొట్టుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టి తుమ్ముదులు చేసుకుని ఏదో మేము చించేసాం పుట్టేసాం అందరినీ అరెస్ట్ చేసాం అని అంటే కాదు. అసలు దాని మూలం వేళ్ళు, ఆ మూలం పొగటి వేళ్లతో ఆ మూలాన్ని పీకితే తప్పితే ఇలాంటి దౌర్భాగ్యము, దుర్మార్గము, అసహ్య అజ్ఞాన ప్రోగ్రాము రావు. దాన్ని దీన్ని చూస్తూ ఇంకోటి మొదలెడతాడు. కానీ ఒక విషయం అయితే నారాయణ గారు ఒక విషయం చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్కు ఇప్పటికీ చూస్తే ఇప్పుడు సెషన్ 7 క్లోజ్ అయింది మొన్న. మరి మీరు వెంటబడ్డందుకు ఏందో నాకు తెలియదు కానీ స్టార్టింగ్ ఇప్పుడు చూస్తే చాలా వరకు కొంచెం కాస్త మార్పు వచ్చింది నారాయణ గారు. ఒకప్పుడు మనం చూసాము. ఏంటి మార్పు అండి మీరు చెప్పేది? విస్కీ కాదు, విస్కీ తాగినా బాగుండదు, బ్రాందీ తాగొచ్చు, బ్రాందీ తాగడం బాగుంటుంది, చీప్ లిక్కర్ తాగొచ్చు. ఆ మార్పే కదా దాన్ని కనిపించింది. అంతకంటే ఏముందండి? సో ఏ మార్పు రాలేదంటారు మీరు? స్టార్టింగ్ షో ఏది ఉందో ఇప్పుడు ఏం లేదు సార్. నారాయణ గారు మార్పు ఏంటంటే మన అడుగుతున్న మార్పు ఇంతకు ముందు బొడ్డుకి జానుడు కింద చీర కట్టేది ఇప్పుడు కొంచెం బొడ్డు జానుడు పైన కడతారా బెడ్డి పైన. ఇలాంటి డెవలప్మెంట్లే. కాదు క్లెవేజ్ పూర్తిగా చూపించేవారు, ఇప్పుడు కొంచెం అలా కవర్ చేసి చూపిస్తారు. ఇంతే తప్పితే మార్పులో ఏమి మిగతా వేరే మార్పులు సంసారవంతమైన సంస్కారవంతమైన మార్పులు ఏమి జరగలేదు రాజేష్. ఒక నిమిషం, మీ మీడియా వాడు చేస్తున్న ప్రోగ్రామ్ కనుక మీరు మీడియా దాన్ని నెత్తిరెక్కుతున్నారు. అదేదో గొప్ప ప్రోగ్రామ్, అదేదో చేస్తున్న ప్రోగ్రామ్, అదేదో ఇది మీ మీడియా వాళ్ళది కనుక. రమేష్ గారు, నేను చిట్టిబాబు గారు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తున్నాను. ఆడవాళ్ళ డ్రెస్సులు, బొడ్డికల్ డ్రెస్సులు అవి కరెక్ట్ కాదు, వాళ్ళు ఫ్యాషన్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. నేను దాని జోలికి పోవడం లేదు. కానీ వాళ్ళు ఒక వ్యవస్థలో చెడిపోయిన వ్యవస్థ చేరి అక్కడి నుంచి వస్తుంది. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. నేను ఆడవాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం లేదు. మగవాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే కదా. వాళ్ళు కూడా ఎట్టపోతున్నారు. వాళ్ళు కేవలం ఆడవాళ్ళని నేను విమర్శించేది కాదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆ పనికి మాలిన బూతులు కొంపలేకపోతే బ్రోతల కంపెనీగా మారిపోతారు. కాబట్టి పోవద్దని చెప్తున్నాను. ఇద్దరికే వర్తిస్తుంది, ఒక ఆడవాళ్ళకి వర్తించు. కానీ ఒకటి నారాయణ గారు, చాలా మంది అనొద్దు కానీ ఎవరైతే బిగ్ బాస్ను విమర్శిస్తున్నారో వాళ్ళే ముందెళ్ళి టీవీ ముందు కూర్చుంటున్నారండి బిగ్ బాస్ చూడడానికి. చాలా మంది పేర్లు వద్దు. అవునండి, బజార్లో బట్టలు పేసి తిరుగుతూ ఉంటే ఏం చేస్తారు, ఏం చేసి చూస్తాను పోయి. అంతే, ఇది కూడా అది చూసినట్టు మాత్రం గొప్పది. అదే చూడటం ఎందుకంటే దాని దౌర్భాగ్యం ఏంటో తెలుసుకోవాలి కదా. సమాజం జరుగుతుంది, దౌర్భాగ్యం తెలుసుకోవాలి. చూడమని చూస్తానండి. ఓకే నారాయణ గారు, చివరిగా ఏం చెప్తారు చెప్పండి, తర్వాత మీ దగ్గరకు వస్తాను. చిట్టిబాబు గారు, ఈ బిగ్ బాస్ షో ఏంటి? అనేది ఒక నేరపూరితమైనటువంటి కార్యక్రమం. దీన్ని తక్షణం బ్యాన్ చేయాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇప్పుడు అంతా అయిపోయిందండి, మీరు తిరిగి వచ్చారు. నెక్స్ట్ స్టెప్ ఏమైనా ఉందా? నెక్స్ట్ సెషన్ స్టార్ట్ కాకుండా అయిపోయినా కేసు పెట్టచ్చు. చంపేసా కేసు పెట్టడం లేదా? కేసు పెట్టచ్చు, తప్పే ఉంది. అట్లాంటారా? చిట్టిబాబు గారు, ఏంటి ఇవన్నీ సినిమాలో సర్వసాధారణమే కదా. సో అలాంటిది బిగ్ బాస్ కూడా ఇప్పుడు సినిమాలు చూస్తుంటాం, మూవీస్ చూస్తూ ఉంటాము. ఆ డాన్స్ చేసేటప్పుడు హీరోయిన్ డాన్స్ చేసేటప్పుడు ఎలా ఉంటుంటాయి, కొన్ని సీన్లు ఉంటాయి కదా. సో అక్కడ లేని అబ్జెక్షన్ ఇక్కడ ఎందుకు వచ్చిందని నేను అడుగుతా. అక్కడ అబ్జెక్షన్ ఉంది. అక్కడ సినిమాల్లో కూడా అబ్సినిటీని వ్యతిరేకిస్తూనే ఉన్నాం మేము. అక్కడ లేదని కాదు, అక్కడ ఉంది. సెన్సార్ ఉంది, కాకపోతే అక్కడ సెన్సార్ ఉంది, సెన్సార్ కటింగ్స్ ఉంటాయి. ఇంకా కాకపోతే కోర్టుకెళ్తూ ఉన్నాయి అక్కడ మార్గాలు. ఇక్కడ ఇది విచ్చలవిడిగా ఫ్రీలాన్స్ గా ఉంది, ఎవరు అడ్డుకుంటానికి లేని పరిస్థితిలో ఉంది. అందుకనే ఇంత రెచ్చిపోతున్నారు. 24 గంటల ప్రోగ్రామ్ నారాయణ గారు అన్నట్టు 24 అవర్స్ లైవ్ టెలికాస్ట్ పెట్టి వాళ్ళ బస్సు కిట్టు వాళ్ళ నీచి ప్రవృత్తి ఏంటో మొత్తం బయటపడుతుంది.
అది కాకుండా కాదు సినిమా గారు అటుకాదు సినిమాలు అంటున్నారు. సినిమా ఒక ఆడ మగ కలిసి రహస్యంగా రూములు జరిగేది కాదు. సినిమాలో టోటల్స్ ఉంటారు, మేకప్ వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. వాళ్ళ మధ్యలో వాళ్ళు చెప్పి యాక్ట్ చేస్తారు పాపం. అంతేగాని సపరేట్ గా రూములు పంపరు వాళ్ళిద్దరిని. మనం చూసేది వాళ్ళ ఇంట్లో లవ్ సీన్ చూస్తాం, కానీ ఆ లవ్ సీన్ తీసేవాడు కెమెరామ్యాన్ ఉంటాడు, మేకప్ వాళ్ళు ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, చుట్టూ జనం ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు పాపం అంతమంది ఉంటే. కానీ ఇది అది కాదు కదా, ఫ్రీగా వదిలేశారు ఇంటి లోపలికి, రాజశేఖర్ వదిలేశారు. వాళ్ళు ఏం చేసుకున్నారు అక్కడ ఇది లేదు. కెమెరాలు ఎప్పుడు పనిచేస్తాయి, అది సెలెక్టెడ్గా పనిచేస్తాయి. కాబట్టి ఆ సినిమాలో యాక్షన్ అది ఒక కళా నృత్యం, అది సాంస్కృతిక నృత్యం. కళాం తల్లి మనం తప్పట్టాల్సిన పని లేదు. ఆడే చెడు జరగవు, ఎందుకంటే షూటింగ్ జరుగుతాయండి, ఏం జరగవు. ఈ రేప్ సీన్లు కూడా ఉంటాయి. రేప్ సీన్లు వాళ్ళు ఇద్దరే ఉంటారా, అనేక మంది బిగ్ బాస్ జరుగుతాయి. సినిమాలో నారాయణ గారు సినిమా అంటే మేక్ బిలీవ్ చేయడం తప్పితే రియల్ గా చేయడం కాదు. సినిమా అంతా మేక్ బిలీవ్, ఇక్కడేమో రియల్ గా జరుగుతుంది. దాన్ని మనం కంపేర్ చేయకూడదు, సినిమాలో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఈ లెక్కన మీరు అన్నట్లు ఖచ్చితంగా లోపల ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా జరగకపోతే కడుపెట్టు వస్తాయండి, జరగకపోతే కడుపెట్టు వస్తాయండి, జరగకపోతే విడాకులట్టు వస్తాయండి, జరగకపోతే 3,000 కొట్లాటట్టు వస్తాయండి. మీరు అట్లాంటి పంపించినప్పుడు తెలియదా మరి వాళ్ళకి, హస్బెండ్కి కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు. సరే కానీ నారాయణ గారు చూద్దాం, మీరు కూడా చాలా వరకు ట్రై చేస్తున్నారు ఈ బిగ్ బాస్ క్లోజ్ చేయించాలనేది. ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి నారాయణ గారికి అండ్ చిట్టిబాబు గారికి. చూసాం కదా, మొత్తానికి బిగ్ బాస్ విషయంలో ఎవరు కూడా పాజిటివ్గా లేరు. సో ఇక్కడ లోపల ఏదో జరుగుతుంది అనేది మాత్రమే తెలుస్తుంది. ఇక ఈరోజు జరిగిన ఘటన మనం చూసాం. ఆ అభిమానులు ఎవరైతే వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేశారు. మరి నెక్స్ట్ బిగ్ బాస్ సెషన్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. మరి ఎట్లా ఉండబోతుంది ఏంటి, మరి ఇప్పటికే నారాయణ గారు అన్నట్లు కోర్టుకు వెళ్ళారు. సో పోలీసులకు ఫిర్యాదు చేశాం కానీ ఎవరు స్పందించలేదని, అంటే దీని వెనక ఒక పెద్ద ముఠా ఉంది అనేది కూడా తెలుస్తుంది. చూద్దాం మరి పోలీసులు కావచ్చు మరొకటి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి రాబోయే రోజుల్లో అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు మనం మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సామాన్యుడి ఆరోపణలు. మా కలం ప్రజల హృదయాల